శ్రీ సాయి సచ్చరిత రెండవ అధ్యాయం. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ కులదేవతాయై నమ, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ, శ్రీ సద్గురు సాయినాథాయ నమ. గత అధ్యాయంలో మంగళాచరణం, దేవతలకు గురువులకు వందన సమర్పణ మరియు శ్రీ సాయి సచ్చరితకు అంకురార్పణ జరిగింది. ఇప్పుడు ఈ గ్రంథం ప్రయోజనాన్ని చెప్పనారంభిస్తాను. గ్రంథకర్త యొక్క అర్హత మరియు గ్రంథం యొక్క విషయానికి గల అనుబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీని వలన శ్రోతలు సునాయాసంగా గ్రంథాన్ని అవగాహన చేసుకోగలరు. ప్రథమాధ్యాయంలో గోధుమలను విసిరి మహమ్మారి అయిన కలరాను ఉపశమింపజేయటం గ్రామస్తులకు పరమాశ్చర్యాన్ని కలిగించింది. ఇటువంటి సాయి యొక్క అగాధ లీలలు విని నాకు ఆనందం కలిగింది. ఆ లీలయే నాలో ప్రేమగా ఉప్పొంగి ఈ కావ్య రూపంలో ప్రకటమైంది. కనుక సాయికి నా ధన్యవాదాలు. వారి లీలలను నా బుద్ధికి తోచినట్లు యథామతి విశదంగా తెలియజేస్తే అది భక్తులకు సుబోధప్రదమైన వారి వారి పాపాలను నశింపచేస్తుంది అని నాకు అనిపించింది. అందుకే ఇహపర సుఖాలను ప్రసాదించే అతి పవిత్రమైన ఈ సాయి సచ్చరిత్ర కథను వ్రాయనారంభించాను. సన్మార్గదర్శకమైన సత్పురుషుల చరిత్ర న్యాయశాస్త్రం కానీ తర్కశాస్త్రం కానీ కాదు. అయినా సత్పురుషులు అనుగ్రహానికి పాత్రులైన వారికి అసంభవమైనది ఏదీ లేదు. ఈ ఆనందాన్ని ఆస్వాదించటంలో శ్రోతలు కూడా భాగస్వాములు కావాలనని నా ప్రార్థన. అనవరతం సత్సంగాల్లోనూ సత్కథాశ్రవణంలోనూ నిమగ్నమైన వారు ధన్యభాగ్యులు. అహోరాత్రులు నా సహవాసంలో ఉన్న చిరపరిచితుడైన ప్రాణమిత్రుని గురించి కించిత్తైనా రచించలేని నేను సత్పురుషుని చరిత్రను ఎలా వ్రాయగలను? నా అంతరంగమే నాకు పూర్తిగా తెలియనప్పుడు సత్పురుషుని మనోంతరంగాలను దోషరహితంగా ఎలా వర్ణించగలను? ఆత్మస్వరూపాన్ని నిర్ధారణ చేయలేక 4 వేదాలు మౌనం వహించాయి. అటువంటి మీ రూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను? ముందు స్వయం సాధువైన తర్వాత సాధువులను తెలుసుకోవాలి. అటువంటప్పుడు నేను సాధువులను ఎలా వర్ణించగలను? నా అసమర్థత నాకు ముందుగానే తెలుసు. 7 సాగరాల జలాన్ని కొలవవచ్చు, ఆకాశాన్ని కప్పిపోర్చవచ్చు, కానీ సత్పురుషుల బుద్ధికి అంతుపట్టరు. నేనొక పామరుడని నాకు తెలుసు. అయినా సాయిబాబా యొక్క అత్యంత మహత్యాన్ని చూచి వారి సుగుణాలను గానం చేయాలని అణచుకోలేనంత ఉత్సాహం కలిగింది. జయ జయ సాయినాథ, దీన దళితుల విశ్రామ ధామమా, అగాధమైన మీ మాయను వర్ణించ సాధ్యం కాదు. కనుక ఈ దాసుని కరుణించి ఈ ఇతిహాసాన్ని రచించాలన్న నా ఈ సాహసం చిన్న నోటికి పెద్ద ముద్దవలే ఉంది. బాబా, నన్ను అపహాస్యాల పాలు కానివ్వకండి. సత్పురుషుల చరిత్రను రచించే వారిపై భగవంతునికి ప్రీతి అని జ్ఞానేశ్వర మహారాజు అన్నారు. నేనెందుకు భయపడాలి? నేను స్వయంగా జడుణ్ణి, మూఢమతిని. అయినా నా మనసుకు స్ఫూర్తినిచ్చి నన్ను మేలుకొలిపి ప్రేరేపించినది భగవంతుడే. కనుక తమ కార్యాన్ని పూర్తి కావించుకోవటం వారికే తెలుసు. భక్తులు సంకల్పించిన సేవా కార్యాలను సత్పురుషులు స్వయంగా భక్తులకు స్ఫూర్తినిచ్చి తామే పూర్తి చేయించుకుంటారు. భక్తులు కేవలం నిమిత్తమాత్రులే. సారాంశం, సాయి తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా రచింపచేస్తారు. అందువలననే భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు ఇటువంటి ఘనత. సత్పురుషులు కానీ శ్రీ నారాయణుడు కానీ ఎవరి చేతినైనా పట్టుకుని వారి శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి తమ చరిత్రను తామే వ్రాయించుకుంటారు. శక సంవత్సరం 1700లో సాధు పుంగవులు మహీపతికి ప్రేరణ కలిగించి అతని ద్వారా తమ చరిత్రను వ్రాయించి అతని సేవను స్వీకరించారు. శక సంవత్సరం 1800 సంవత్సరంలో అట్టి సేవనే దాసగణుని ద్వారా సాధువుల చరిత్రలను వ్రాయించి అందరికీ పావనం చేశారు. మహీపతి రచించిన భక్త విజయం, సంత విజయం, భక్తలీలామృతం, సంతలీలామృతం ఈ 4 గ్రంథాల వలనే దాసగణుడు 2 గ్రంథాలను రచించారు. ఒకటి భక్తి లీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ 2 గ్రంథాలలోనూ అర్వాచీన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణింపబడి ఉన్నాయి. భక్త లీలామృతం అను గ్రంథంలో శ్రీ సాయిబాబా యొక్క మధుర చరిత్ర 3 అధ్యాయాలలో రచింపబడి ఉంది. దీనిని శ్రోతలు పఠించండి. అట్లే సంత కథామృతం అన్న గ్రంథంలో 57వ అధ్యాయంలో సాయిబాబా ఒక భక్తునికి తెలిపిన మధురమైన జ్ఞాన బోధ కథను చదవండి. ఇవి కాక భజనమాల అను పుస్తకంలో రఘునాథ మరియు సావిత్రి అనుభవపూర్వకమైన సాయి యొక్క అలౌకిక
లీలలు అభంగ పదాలలో ప్రజల కోసం గానం చేశారు. వీనిలో ఒక బాబా బిడ్డడు దాహంతో ఉన్న చకోరాల కోసం ప్రేమతో కురిపించిన ప్రేమపూరితమైన కథామృతాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అత్యంత రసభరితమైన దాసగణుని స్ఫుట కవిత్వం మరియు సాయి లీలలు కూడా శ్రోతలు మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లే గుజరాతీ ప్రజలు కొరకు అమీదాసు, భవానీ, మెహదా అను భక్తుడు బాబా యొక్క ఎన్నో చమత్కార కథలను అత్యంత ప్రేమతో వ్రాశాడు. ఇవి కాక కొందరు భక్త శిరోమణులు సాయి ప్రభ అను పేరుతో పూనా నుండి బాబా యొక్క కథా పరంపరలను ప్రచురించి ప్రసిద్ధికి తెచ్చారు. ఇటువంటివి ఎన్నెన్నో కథల నుండి ఈ గ్రంథం యొక్క ఆవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగుతుంది. మీ సందేహాన్ని తీర్చుతాను వినండి. సాయి చరిత్ర మహాసాగరం వలె అనంతం, అపారం, అనేక రత్నాలకు గని. దీనిని పిచ్చుక వంటి నేను ఖాళీ చేయటం ఎలా సంభవం? అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అశక్యం. నా శక్తి కొలది చెప్తాను, దాంతో తృప్తి పడండి. అపారమైన సాయి యొక్క పూర్వ కథలు ప్రాపంచిక దుఃఖాలతో బాధపడే వారికి శాంతిని ప్రసాదిస్తాయి. శ్రోతలకు శ్రవణంలో ఉత్సాహాన్ని మరియు భక్తులకు చిత్తస్థైర్యాన్ని కలిగిస్తాయి. బాబా వ్యావహారికమైన అనేక రకాల ఉపదేశాలతో కథలను చెప్పారు. అట్లే భక్తులు అనుభవాలను, వారి వారి కర్మలలోని మర్మాలను తెలియజేశారు. అపౌరుషేయమని ప్రసిద్ధి చెందిన శృతులలోని అసంఖ్యాకమైన కథల వలె మధుర రసభరితమైన అనేక కథలను బాబా చెప్పేవారు. వానిని శ్రద్ధగా వింటే ఆకలి దప్పులను మరచి పోయి ఇతర సుఖాలు తృణ సమానమని అనిపిస్తాయి. అంతరంగంలో శాంతి ఏర్పడుతుంది. అష్టాంగ యోగ ప్రావీణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మ సాయుధ్యాన్ని కోరుకునేవారు ఈ సాయి కథలను వింటే వారి కోరిక తీరుతుంది. ఈ కథలు శ్రవణం చేసే వారి కర్మ పాశాన్ని త్రుంచివేసి బుద్ధిని ప్రకాశవంతం చేసి వారి నిర్విశేష సుఖాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఇటువంటి అనేక రకాల కథలను సేకరించి మాలగా గుర్చాలని, ఇదే మంచి ఉపాసన అని నాకు అనిపించింది. ఈ కథల్లో 4 అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఇక భక్తిభావంతో శ్రద్ధగా సంపూర్ణ కథను విన్న భక్తులు భవసాగర తీరాన్ని చేరుకోగలరు. బాబా నన్ను తన లేఖనిగా చేసుకుని నా చేతిని పట్టుకుని త్రిప్పుతూ అక్షరాలను వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్తమాత్రుడని. అనేక సంవత్సరాలు బాబా లీలలు చూచి భావికులైన బాబా భక్తులు కొరకు వారి ప్రవచనాలను సేకరించి నాకు సంకల్పం కలిగింది. బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో తమ నయనాలను పావనం చేసుకోలేని వారు వారి మహిమలను శ్రవణం చేసిన పుణ్యంతో పునీతులు కాగలరు. వీనిని పఠించాలన్న కోరిక కలిగిన భాగ్యవంతులకు పరమానందం, పరమశాంతి కలుగుతాయి. ఈ భావం నా మనసులో కలగగానే ఈ మాటలను మాధవరావు చెవిన వేశాను. కానీ ఈ రచన నాకు సాధ్యమేనా అని మనసులో సంశయం. నా వయసు 60 సంవత్సరాలు దాటాయి. బుద్ధి వ్యర్థమైన వాటి వైపు మళ్ళుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. నోటి ప్రలాపన మాత్రమే మిగిలింది. ఇతర విషయాలు నిరర్ధకంగా వ్యర్థమయ్యే శక్తిని సాయిబాబా ప్రీత్యర్థం, పరమార్థం సాధించుకోవటానికి వినియోగించుకోవాలని నా ప్రయత్నం. అహర్నిశలు భక్తులు అనుభవించిన వృత్తాంతాలను రచించాలని కోరిక కలిగింది. వారిని మననం చేసుకోవటం వలన మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి. స్వానుభవాలపైన ఆధారపడి ఆత్మతృప్తిని కలిగించే వచనాలను బాబా అనేక సార్లు ఎంతో సహజంగా చెప్పేవారు. వానిని శ్రోతలు సాదరంగా తెలియజేస్తాను. బాబా ఎన్నెన్నో జ్ఞాన కథలను చెప్పి అనేకులకు భక్తి మార్గంలో ప్రవేశపెట్టారు. వానిని సేకరిస్తే బాబా యొక్క చరిత్ర అవుతుంది. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధతో శ్రవణం చేసేవారికి ఉభయుల మనస్సులకు విశ్రాంతి, సంపూర్ణ శాంతి లభిస్తాయి. శ్రీహరి నోటి నుండి వెలువడిన కథలను వింటే భక్తులు శరీర వ్యధలను మర్చిపోతారు. అంతేకాదు వారికి ధ్యానం, మననం చేస్తే భవబంధాల నుండి విముక్తి సహజంగా లభిస్తుంది. శ్రీ సాయి ముఖం నుండి జాలువారిన వచనాలను అమృత సమానం, రసభరితం. వానిని వింటే పరమానందం కలుగుతుంది. వాని మాధుర్యాన్ని నేను ఎలా వర్ణించగలను? ఈ కథలను నిరహంకార భావంతో వర్ణిస్తూ గానం చేసిన వారి చరణ ధూళిలో పొర్లినా ముక్తి హస్తగతమవుతుందని నాకు అనిపిస్తుంది. బాబా యొక్క కథలను చెప్పటంలోని అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును గని శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు. బాబా మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి నయనాలు ఉత్సుకతతో ఉంటాయి. అట్లే మనసు
ఉన్మని స్థితిని పొంది సహజంగా ధ్యానమగ్నమైపోతుంది. నా జనని గురుమాత ప్రజలకు తెలియచేసిన కథలను, ఇతరుల ఆ నోటా చెప్పిన కథలను విన్న వాణిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం. వానిని మరలా తలపోసుకుంటూ ధ్యానించుకుంటూ ప్రేమ బంధనంతో పదిలపరుచుకొని పరస్పరం పంచుకుందాం. ఈ రచన సాయినాథుని ప్రేరణే. ఇందులో నాదేం లేదు. వారు ఏది చెప్పిస్తే నేనది చెప్పుతాను. నేను చెప్తాననటం అహంకారం. సాయియే స్వయం సూత్రధారి. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు చెప్పేవాణ్ణి నేనెవరని? అహంకారాన్ని వారి చరణాలయందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది. ఈ రచనా సంకల్పం నాకు కలిగించిన అనుమతి నిమ్మని బాబాను అడిగితే ధైర్యం నాకు లేదు. అందువల్ల ఈ విషయాన్ని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను. అతడు బాబా వద్ద వేరెవరూ లేని సమయం చూచి బాబాను అడిగాడు. బాబా, మీ అనుమతి ఉంటే మీ చరిత్ర యథాశక్తి వ్రాయాలన్న కోరిక ఉందని ఈ అన్నాసాహెబ్ అంటున్నాడు. నేను కేవలం ఒక ఫకీరుని. భిక్ష కోసం ఇంటింటికి తిరుగుతూ రొట్టెలను కూర ఉన్నా లేకున్నా తిని కాలం గడుపుతున్నాను. ఇలాంటి నా కథను రాయటం ఎందుకు? ఇది అపహాస్యం పాలవుతుందని అనవద్దు. ఈ జాతిరత్నాన్ని బంగారంలో పొదగాలి. మీ అనుజ్ఞ, మీ సహాయం ఉంటే ఇతడు వ్రాస్తాడు, లేదా అన్ని విఘ్నాలను దూరం చేసి మీరే వ్రాయిస్తారు. సత్పురుషుల ఆశీర్వచనాలతోనే గ్రంథ రచన ప్రారంభమవుతుంది. మీ కరుణా కటాక్షం లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు అని అన్నాడు. నా మనోభీష్టాన్ని తెలుసుకున్న సాయి సమర్థులు కరుణతో నీ సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పారు. నేను వెంటనే వారి చరణాలపై శిరస్సు నుంచాను. సకల ధర్మ విశారదుడు, భవబంధాలను త్రెంచివేసే సాయి తమ వరద హస్తాన్ని నా శిరస్సున ఉంచి నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. మాధవరావును ప్రార్థనను ఆలకించిన సాయికి నాపై దయగలిగింది. అధైర్యంగా ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి నా మనసుకు ఊరట కలిగించారు. అలా నా మనసులోని భావాన్ని గ్రహించి నాకు అనుమతిని ప్రసాదిస్తూ వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వానిని సేకరించి ఉంచాలి. కథలను సంగ్రహించటం మంచిది. అతనికి నా సంపూర్ణ సహాయం ఉంటుంది. అతడు కేవలం నిమిత్తమాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను. నా కథను నేనే చెప్పి భక్తుల కోరికలను తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని త్యజించి దానిని నా చరణాలకు సమర్పించాలి. ఈ విధంగా వ్యవహరిస్తూ ప్రవర్తిస్తే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథ రచనలో నేనా ఏమిటి? వారి ఇంట అన్ని విధాలా శ్రమిస్తాను. అహంభావం కించిత్తైనా లేకుండా తొలగిపోయినప్పుడు అతనిలో నేనే సంచరిస్తూ నా చేత్తో నేను వ్రాస్తాను. ఇలాంటి బుద్ధితో శ్రవణం, మననం, రచన వంటి కర్మలను ప్రారంభిస్తే ఎవరి పనులను వారే సాధించుకుంటారు. రచయిత నిమిత్తమాత్రుడు. ఈ విషయాలను తప్పక సేకరించాలి. ఇంట బయట ఎక్కడున్నా నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే శాంతి లభిస్తుంది. నా కథలను శ్రవణం చేస్తే, గానం చేస్తే, మననం చేస్తే నా యందు భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది. శ్రద్ధాభక్తులున్న వారికి నేను ఎల్లప్పుడూ అంకితుణ్ణి. ఇతరత్రా నేను లభించను. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. భక్తిభావంతో ఈ కథలను ఆలకిస్తే శ్రోతల మనసులలో శ్రద్ధ, నిష్ఠ జాగృతమై సహజంగా స్వానుభవం కలిగి స్వానంద సుఖావస్థ కలుగుతుంది. అంటే ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. జీవునికి మరియు శివునికి కళ్ళకు కనిపించే నిర్గుణ చైతన్యం కనిపిస్తుంది. ఇది నా కథలోని విశిష్టత. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శృతుల యొక్క ధ్యేయం కూడా ఇదే. ఈ ధ్యేయం భక్తులకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. వాద వివాదాలలో తత్పరులైన వారి వద్ద మాయ అంటే అజ్ఞానం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక దుర్బుద్ధి, కుతర్కం కూడా ఎప్పుడూ ఉంటాయి. కానీ తమ మంచిని సాధించుకునే నిర్మల స్వభావం ఉండదు. వారు ఆత్మ జ్ఞానానికి పాత్రులు కారు. వారికి అజ్ఞానం పెనవేసుకుని ఉంటుంది. వారికి ఇహము లేదు, పరము లేదు. సర్వదా దుఃఖమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఉభయ పక్షాల వివరణ కూడా వద్దు. నిష్కారణమైన ఈ శ్రమ ఎందుకు? ఉభయ పక్షాల వివరణ వద్దు అన్న మాట వినగానే పూర్వం శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. ప్రథమాధ్యాయం ముగించే ముందుగా హేమాడ్ నామకరణ కథను తెలియజేస్తానని శ్రోతలకు చెప్పాను. కథ మధ్యలో ఈ ఉపకథను వింటే దీని యుక్తాయుక్తత తెలుస్తుంది. శ్రోతలకు జిజ్ఞాస తీరుతుంది. ఇది కూడా సాయి యొక్క ప్రేరణే. దీని తరువాత సాయి చరిత్ర కథ చెప్పబడుతుంది. కనుక శ్రోతలు శ్రద్ధగా ఈ కథను శ్రవణం చేయండి. ఈ సాయి లీలల గ్రంథంలోని ప్రతి అధ్యాయంలోనూ భక్త హేమాడ్ పంత్ విరచితమని ఉంది కదా. ఈ హేమాడ్ పంత్ ఎవరు?
అని శ్రోతల మనసులలో సహజంగా ఒక ప్రశ్న జనించటం సహజం. ఆ జిజ్ఞాస తీరటానికి నామకరణం ఎలా ఆరంభమైంది అన్న విషయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి. జన్మించినది మొదలు మరణించే వరకు శరీరానికి సంబంధించిన షోడశ సంస్కారాలలో నామకరణ విధి ఒకటి. దీనికి సంబంధించిన చిన్న కథే హేమడపంత నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఈ రచయిత అసలే ఆకతాయి, అట్లే వాచాలుడు కూడా. వాచాలుడు అంటే ఎక్కువగా మాట్లాడతాడు అని. ఇతరులను నిందించే బుద్ధి కలిగి జ్ఞానాగంధం లేనివాడు. సద్గురు మహిమ తెలియదు. దుష్టబుద్ధి మరియు కుతర్కాల ప్రతిమూర్తి. ఎప్పుడూ తన తెలివి యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉండే వాద వివాదాలలో తత్పరుడు. అయినా కేవలం అదృష్టవశాత్తు ప్రబలమైన ప్రారంధ కర్మ కారణంగా సాయి యొక్క చరణ కమలాలను దర్శనమైంది. భక్త శ్రేష్ఠులైన కాకాసాహెబ్ దీక్షితు, నానాసాహెబ్ చందోర్కర్లతో రుణానుబంధం లేకపోతే నేను షిరిడీ వెళ్ళగలిగి ఉండేవాణ్ణా? కాకాసాహెబ్ బలవంతంపై నా షిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. కానీ వెళ్ళవలసిన రోజు అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది. నా యొక్క ఒక పరమమిత్రుడు, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందిన గురుపుత్రుడు భార్యతో లోనావలాలో ఉండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని ఏకైక పుత్రుడు బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు. పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా జ్వరపీడితుడయ్యాడు. సకలోపాయాలు, దృష్టి దోషాలు, దేవతల మొక్కుబడులు మొదలైన మానవుల ప్రయత్నాలన్నీ అయ్యాయి. గురువును తీసుకుని వచ్చి ఆ బాలుని సమీపంలో కూర్చుండబెట్టారు. అయినా చివరకు ఆ బాలుడు చనిపోయాడు. ఇలాంటి దుర్ఘటన నుండి మరియు దుర్భర సంకటం నుండి తప్పించుకోవడానికి గురువును బాలుని వద్ద ఉంచినా అంతా వ్యర్థమైంది. ఈ ప్రపంచం మహా విచిత్రమైంది. ఎవరు పుత్రుడు, ఎవరి భార్య, అందరూ కర్మతంత్రానికి బద్ధులే. విధిని ఎవరూ తప్పించుకోలేరు. ఈ బాలుని మరణవార్త చెవిన పడగానే నా మనసుకు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువు యొక్క ప్రయోజనం ఇదేనా? ప్రారబ్ధ కర్మ యొక్క ప్రాబల్యాన్ని చూచి సాయి దర్శనానికి వెళ్ళాలన్న నా నిశ్చయం మారిపోయింది. అసలు షిరిడి ఎందుకు వెళ్ళాలి? నా స్నేహితుని పరిస్థితి ఏమైంది? గురు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మను గురువు ఏం చేయగలడు? నొసట వ్రాసినట్లే జరుగుతున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేదేమున్నది అన్న ఆలోచనలతో నా షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. మన స్థానాన్ని వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏం అర్థం కాలేదు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన సుఖదుఖాలను అనుభవించాల్సిందే. జరగనున్న దానిని ఎవరూ తప్పించలేనప్పుడు గురువు వద్దకు వెళ్ళితే ఏమవుతుంది అని షిరిడీ వెళ్ళటం మానుకున్నాను. కానీ కర్మార్జితం వద్దనుకున్న వెంటపడుతుంది. అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. అదే నన్ను షిరిడీకి లాక్కొని వెళ్ళింది. నానాసాహెబ్ చందోర్కర్ ఠాణా ప్రాంతాధికారి పని మీద వసైకి వెళుతూ ఠాణా నుండి దాదర్ వచ్చి కొంతసేపు ఆగారు. వసైకి వెళ్లే రైలు 1 గంట వ్యవధి ఉంది. ఆ సమయాన్ని సదుపయోగం చేయాలని అతనికి ప్రేరణ కలిగింది. వెంటనే కేవలం బాంద్రా వరకు వెళ్లే రైలు బండిలో కూర్చున్నారు. బండి బాంద్రాకు చేరగానే నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకోవడానికి తక్షణమే షిరిడీ కథ మొదలైంది. సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఎందుకు బద్దకిస్తున్నారు? ఎందుకు ఇంకా కాలయాపన చేస్తున్నారు? మనసులో ఇంకా నిశ్చయం చేసుకోలేదేమని ప్రశ్నించారు. అతని ఆతురతను గమనించి నేను మనసులో లజ్జితున్నయ్యాను, అంటే సిగ్గుపడ్డాను అని. అయినా అతనిలో వినయంగా నా మనోచాంచల్యాన్ని స్పష్టంగా సంపూర్ణంగా మనవి చేశాను. నానా యొక్క తపన, ప్రేమపూర్వకమైన బోధ విన్న నాకు షిరిడీ వెళ్ళాలన్న కోరిక అత్యంత ఆనందదాయకంగా అయింది. వెంటనే బయలుదేరుతానని నా వద్ద మాట తీసుకుని నానా పయనమయ్యాడు. నేను తిరిగి వచ్చి నా షిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను. తరువాత సామాన్లన్నీ సర్దుకుని అదే రోజు సాయంత్రం షిరిడీ బయలుదేరాను. సాయంకాలపు మేలుబండి దాదర్లో ఆగుతుందని అనుకుని దాదర్ వరకు డబ్బు కట్టి టికెట్ తీసుకున్నాను. కానీ నేను బండిలో కూర్చొని ఉండగా బాంద్రా స్టేషన్లో బండి బయలుదేరుతుండగా ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు. మొదట ముద్దలోనే దోమ పడ్డట్లు ప్రథమగ్రాసే మక్షికాపాతమన్నట్లు నేను దాదర్ వరకు టికెట్ తీసుకోవడమే మొదటి కార్యంలో విఘాతమైంది. నా సామాను చూచి మహమ్మదీయుడు ఎక్కడి వరకు ప్రయాణాన్ని అని ప్రశ్నించాడు. దాదర్ వెళ్ళి మనమాడు మెయిల్ అందుకోవాలని నేను జవాబిచ్చాను. దాదర్లో దిగకండి, మెయిల్ అక్కడ ఆగదు, బోరుబందరు వెళ్ళటం అతడు సలహా ఇచ్చాడు. ఆ సమయానికి సరిగ్గా అతడు అలా సూచించకపోతే దాదరు మెయిల్ దొరకక నా చంచల మనసులో ఏ ఆలోచనలు చెలరేగేవో. కానీ ఆ రోజు నాకు ప్రయాణం యోగం ఉండటం వలన తలవని తలంపుగా ఈ సంఘటన జరిగింది.
మరునాడు ఉదయం 9 నుండి 10 గంటల మధ్య నేను షిరిడీ చేరాను. అక్కడ బాపు సాహెబ్ దీక్షిత్ ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు శకం 1910వ సంవత్సరం జరిగిన విషయం ఇది. అప్పుడు యాత్రికులు బస చేయటానికి సాఠేవాడ మాత్రమే ఉండేది. టాంగా బండి దిగగానే సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. ఎప్పుడెప్పుడు సాయి చరణాలపై శిరస్సు వచ్చి వందనం చేద్దునా అన్న ఆనంద తరంగాలు నా అంతరంగంలో పొంగాయి. ఇంతలో ప్రసిద్ధుడు సాయి యొక్క పరమభక్తుడు తాత్యా సాహెబ్ నూల్కర్ మసీదు నుండి వచ్చి త్వరగా దర్శనం చేసుకోండి అని అన్నారు. బాబా భక్త మండలితో సహా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్ళి ధూళి దర్శనం చేసుకోండి. తరువాత బాబా లెండికి బయలుదేరతారు. స్నానమది ముగిసిన తరువాత బాబా లెండి తోటను నుండి తిరిగి వచ్చాక మసీదుకు వెళ్ళి మరల వారిని తీరికగా దర్శించుకోవచ్చు అని అన్నారు. ఆ మాట విని నేను త్వరగా బాబా ఉన్న స్థలానికి పరుగు తీసి ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే అధికంగా ప్రత్యక్షంగా సాయిబాబాను చూచి వారి దర్శనంతో నేను ధన్యుణ్ణయ్యాను. నా నయనాలు సజలమయ్యాయి. ఎన్నడూ కని విని ఎరుగనట్టి మూర్తిని చూసి దృష్టి నిశ్చలమైంది. నా ఆకలి దప్పులను హరించిపోయాయి. ఇంద్రియాలు నిశ్చలమయ్యాయి. సాయి యొక్క చరణ స్పర్శ, వారిలో సంభాషణ, ఇవే ఈ జీవితానికి పరిపూర్ణత. అప్పటి నుండి నూతన జీవితం. ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి, అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నేను నిరంతరం రుణపడి ఉంటాను. ఎవరి ద్వారా పరమార్థం లభిస్తుందో వారే వాస్తవానికి ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గరి బంధువులు లేరని మనసులో అనుకున్నాను. మహత్తరమైన వారి ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను. అందువల్ల కేవలం చేతులు జోడించి వారి పాదాలపై శిరస్సును ఉంచుతున్నాను. సాయి దర్శన లాభంతో నా మనో సంశయం తొలగిపోయింది. అంతేకాదు సాయి యొక్క సమాగమంతో పరమానందం వెల్లివిరిసింది. సాయి యొక్క దర్శన మాత్రంతో చిత్తవృత్తి మారిపోయింది. పూర్వకర్మలు నశించిపోతాయి. క్రమక్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇది వారి దర్శనంలోని విశిష్టత. వారి కృపావలోకనంతో నా పూర్వజన్మల పాప సంచితం నశించిపోయింది. కృపావలోకనం అంటే వారు మన వైపు చూడటం అన్నమాట. వారి చరణాలు అక్షయమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయని నాలో ఆశ జనించింది. నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను. సాయి మహాత్ములు, సాధువులలో శ్రేష్ఠులు, పరమయోగి, పరమహంస, పాపతాప దైన్యాలను నశింపజేసే ఈ పుణ్యరాశి దర్శనంతో మరియు వారి సమాగమంతో నేడు అత్యంత పునీతున్నయ్యాను. నా అనేక పూర్వజన్మల పుణ్యం సంగ్రహం వల్ల ఈ సాయి మహారాజు కలిశారు. ఈ సాయి ఒక్కరు మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అనిపిస్తుంది. నేను షిరిడీలో ప్రవేశించిన మొదటి రోజే బాలాసాహెబ్ భాటేతో వాద వివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు యొక్క అవసరమేమిటి? మన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని పరతంత్రాన్ని తలపై వేసుకోవటం ఎందుకు? కార్యనిర్వహణలో కర్తవ్య దక్షత ఉన్నవారికి గురువు అవసరమా? ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఏమీ చేయలేని వాడిని గురువు ఏమి ఉద్ధరించగలడు? కాళ్ళు చేతులు కదల్చని వారికి ఎవరైనా ఏమివ్వగలరు? ఇది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయం. దురాగ్రహమనే తక్కెడలో వాద వివాదాలు తూగుతున్నాయి. వాద వివాదాలు పుట్టడానికి భయంకరమైన శరీరాభిమానమే కారణం. ఇది అహంభావానికి గుర్తు. ఇది లేకపోతే జగాన వాద వివాదాలు ఉండవు. ఎంతటి వేద పారంగతుడైనా పండితుడైనా సరే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు అని ప్రతిపక్షం వారి నిశ్చిత మతం. విధి బలీయమైనదా లేక స్వయం కృషి గొప్పదా అన్న భయంకరమైన సంవాదం జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను. దీనికి ప్రతిపక్షం వారు జరిగే దానిని అడ్డుకోలేం, జరగబోయే దానిని ఆపలేం. నేనన్న వారంతా అలసిపోయారు. విధిని ఎవరు ఢీ కొట్టగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని అవతలి వారు అన్నారు. నా అభిప్రాయం ఊరికే ఉండలేకపోయింది. అభిమానం అన్నమాట, అంటే అహంకారం. ఏమిటి మీరంటున్నది? చేసుకున్న వారికే ఫలితం. ఏం చేయకుండా సోమరిలా కూర్చుంటే దైవం సహించునా? ఉద్ధరేనాత్మనాత్మానం, తనను తాను ఉద్ధరించుకోవాలి అని స్మృతివచనం గర్జిస్తుంటే దాన్ని అనాదరం చేస్తే తరించడం అశక్యం. ఎవరి సాధన వారే చేసుకోవాలి కదా. మరి గురువు వెంట పడటం ఎందుకు? మనలో జాగృతి లేకుండా గురువు ఉండి ఏం ప్రయోజనం? మన సదసద్విచార బుద్ధి చిత్తశుద్ధి కోసం చేసే మన సాధన వీనిని వదిలి వేసే దుర్బుద్ధికి గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు అని నేనన్నాను.
అంతమంటూ లేని ఈ వాద వివాదాల వలన ఫలితము లభించలేదు. సరికదా మనశ్శాంతి పోగొట్టుకున్నాను. అదే నేను గడించింది, అంటే అదే నేను పొందాను, మనశ్శాంతిని కోల్పోయానని చెప్తున్నారు. ఇలా వాద వివాదాలతో కించిత్తైనా అలసిపోకుండా 2 గంటలు గడిచాక వాద వివాదాలు ముగిశాయి. తర్వాత భక్త మండలితో కలిసి మేము మసీదుకు వెళ్ళాము. బాబా కాకాసాహెబ్ను ఏమడిగారో వినండి. వాడాలో ఏం జరిగింది, దేని గురించి వాదం పోట్లాట ఎందుకు అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అని అడిగారు. వాడా నుండి మసీదుకు చాలా దూరం ఉంది, మరి వాడాలో వృత్తాంతం అంతా బాబాకు ఎలా తెలిసిందబ్బా అని నేను మనసులో ఆశ్చర్యచకితున్నయ్యాను. ఇలా వాగ్బాణహతుణ్ణి నిశ్శబ్దంగా లజ్జతో కృంగిపోయాను. ప్రథమ సమాగమంలో నా ప్రవర్తన అనుచితము అయోగ్యము అయింది. నాకు హేమాడ్ అనే నామకరణం ఉదయం జరిగిన వాద వివాదాల కారణంగానే, అందుకే బాబాకు హేమాడ్ గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది. దేవగిరి యాదవరాజులే దౌలతాబాద్ జాదవులు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్య వైభవాన్ని 13వ శతాబ్దంలో పెంపొందించారు. వీరిలో మహాదేవ అను పేరుగల ప్రౌఢ ప్రతాప చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు పరాక్రమంలో ప్రఖ్యాతి చెందాడు, పుణ్యకీర్తిని పొందాడు. యదువంశానికి చూడామణి, రాజులలో అగ్రగణ్యుడు రామరాజు. ఈ ఉభయులకు బహు గుణవంతుడు, సర్వలక్షణ శోభితుడైన హేమాద్రి పంత్ మంత్రి. ఇతడు ధర్మశాస్త్ర గ్రంథకర్త, ఆచార వ్యవహారాలను బాగా ఎరిగినవాడు, బ్రాహ్మణులకు ఉదారంగా సన్మానించేవాడు, వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించి విషయాలను విస్తారంగా తెలియజేసే చతుర్వర్గ చింతామణి అనే గ్రంథాన్ని రచించి చాలా ప్రసిద్ధుడయ్యాడు. సంస్కృత భాషలో హేమాద్రి పంత్, ప్రాకృతిక భాషలో హేమాడ్ పంతు. ఆ కాలంలో అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెందిన ఉన్నాడు. అతడు వత్సగోత్రానికి చెందినవాడు. నాది భారద్వాజ గోత్రం. అతడు పంచప్రవరి, నేను త్రిప్రవరి. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రజ్ఞుడు, నేను మూఢుణ్ణి. అతడు మాధ్యందినుడు, నేను శాఖకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల జ్ఞానం కలిగినవాడు, నేను వాచాలుణ్ణి. అతడు పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి, మూర్ఖుణ్ణి. ఎందుకు నాకు ఈ వ్యర్థమైన బిరుదు? అతడు రాజకార్య ధురంధరుడు, చతురుడు, అయితే నేను అల్పమతిని, మందబుద్ధిని. అతని రాజ్య ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యం, నేను ఒక పద్యమైన వ్రాయలేని వాణ్ణి. అతడు కళాభిజ్ఞుడు, గ్రంథకారుడు, నేను ఏ తెలివి లేని వాణ్ణి. అతడు ధర్మశాస్త్ర విశారదుడు, జ్ఞాని, నేను అల్పజ్ఞుణ్ణి. అతని గ్రంథ లేఖన కల్పతరువు, అనేక చిత్ర కావ్యాల సంగ్రహం, అయితే నేను పద్య రచన చేయలేని వాణ్ణి. బాబా బిడ్డను. గోరా, చోఖా, సావత్మాలి, నివృత్తినాథ్ జ్ఞానేశ్వర్, నామ్దేవ్ మొదలగు భాగవత ధర్మ ప్రవర్తక మండలి ఉదయించిన ఆ కాలంలో పండిత బోపదేవ అను విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న దర్బారులో అక్కడే హేమాద్రి పంత్ రాచకార్యాలలో సుగుణాలతో సుప్రసిద్ధి చెందినవాడు. ఉత్తరం నుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. ఆ కారణంగా దక్షిణ దేశపు రాజ్యసత్తా అస్తమించింది. నా చాతుర్యానికి సన్మానంలా నాకు ఈ పదవి ప్రదానం ఊరకనే కాదు, వాద వివాదాలతోనూ నా అభిమానం తొలగిపోవటానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం. ఏ జ్ఞానం, ఏ అర్హత లేకుండా వ్యర్థంగా వాదించే నాకు సమయానికి సరిగ్గా కళ్ళతో అంజనం వేసి బాబా నా కళ్ళను తెరిపించారు. ఇంతకు ముందు చెప్పిన లక్షణాలున్న సాయి నోటి నుండి వెలువడిన విలక్షణము మరియు సందర్భానికి సరిపోయిన సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను. అశుభము, హానికరము, చెడు లక్షణాలైన వాద వివాదాలు ఒక్క క్షణమైన నన్ను తాకకుండా ఉండాలని నాకు మంచి గుణపాఠం. వాద వివాదాలలోనే నా అభిమానం కరిగిపోయి నేను ఆమరణం నిరభిమానంగా ఉండాలని గుర్తుండటానికే ఈ నామకరణం. దశరథ రాముడు భగవంతుని అవతారం. పూర్ణ జ్ఞానులను, తనను నమ్ముకున్న భక్తులను తరింపచేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. గురువైన వశిష్ఠుల వారి చరణాలను ఆశ్రయించారు. పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించవలసి వచ్చింది. గురువైన సాందీపుని గృహంలో కట్టెలు మోసి కష్టాలు పడ్డాడు. అలాంటప్పుడు నేనెంతటి వాణ్ణి? గురువు వినా జ్ఞానం కానీ పరమార్థం కానీ లభించవు అన్న శాస్త్ర వచనాలను దృఢమయ్యాయి. వ్యర్థమైన వాద వివాదాలు మంచివి కావు. వాద వివాదాలు ఎందుకు చెయ్యాలి? ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ మరియు సహనం లేకపోతే పరమార్థం కించిత్తైనా సాధించలేం. ఇది తరువాతి అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని నేను ప్రేమపూర్వకంగా సద్భావంతో స్వీకరించాను. ఇప్పుడు తన పక్షం, ఇతరుల పక్షం అన్న
భవాన్ని తొలగించే వాద ప్రతివాదాలను అడ్డగించే మరియు అందరికీ ప్రబోధకరమైన కథను ఇక్కడ ఆపి ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని, అధికారి మరియు అనుబంధాన్ని తెలియజేస్తాను. గ్రంథకారుని నామకరణ వలన విన్నారు, నామకరణ కథ విన్నారు. ఇక్కడికి ఈ అధ్యాయం విస్తారం చాలు. తర్వాతి క్రమానుసారంగా సవిస్తరమైన కథను హేమాడ్ సాయి చరణాలయందు సాదరంగా మనవి చేస్తాడు. శ్రోతలు శ్రవణ తత్పరులు కండి. సాయియే మన సుఖ సంపత్తి, సాయియే మన సుఖ సంవిత్తి, సాయియే మన పరమ నివృత్తి, అంతిమ గతి కూడా శ్రీ సాయియే. సాయి కృపా కారణంగా శ్రీ సాయి చరిత్ర శ్రవణం చేయటం వలన దుస్తరమైన భవభయాన్ని తరించటం మరియు కలియుగంలో మలినం నిర్మూలనమవటం, స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో కథా ప్రయోజనం నామకరణమను 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ.